వనకం సికింద్రాబాద్. థ్యాంక్ యూ. నేను తెలుగులో మాట్లాడతాను ఎందుకంటే ఐ లవ్ తమిళ్. నాకు తమిళ్ బాగా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో నాకు చుట్టుముట్టు అంతా తమిళ్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. అంటే ఐ లవ్ ఈవెన్ తమిళ్ క్యూజిన్, మీ ఫుడ్ కానీ మీ కల్చర్ కానీ. నాకు ఎందుకు తమిళ్ ఇష్టం అవుతుందంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మన ఇండియాలో. చాలామంది మనకు ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియా వైడ్గా, అఫీషియల్గా 14-15 ఉన్నాయి. బట్ ఎక్కడన్నా చూడండి సమ్వేర్ ఇద్దరు తమిళన్స్ కలిసే వాళ్ళు మాట్లాడే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. దే స్పీక్ ఇన్ దేర్ మదర్ లాంగ్వేజ్. మా తెలుగులో అంత ఉండదు. రియల్లీ ఐ లవ్ దట్ తమిళ్ కల్చర్ వేర్ యూ పీపుల్ గోస్ యూ టాక్ ఇన్ తమిళ్. ఈ భాషాభిమానం అనేది అందరిలో ఉండాలి. అంటే జనరల్గా నేను తెలుగు వెన్ ఐ గో టు అదర్ ప్లేసెస్ లైక్ బాంబే, ఢిల్లీ అక్కడ వెళ్తాను, తెలుగు వాళ్ళు కలుస్తుంటారు, మళ్ళీ సేమ్ అదే ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడేస్తుంటారు. బట్ అదే నేను హిందూ పేపర్లో కూడా పనిచేస్తాను, 7 years పనిచేశాను హిందూ పేపర్లో. సో నాకు కొలీగ్స్ మ్యాక్సిమం తమిళియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు నాతోటి జనరల్ తెలుగు కానీ ఇంగ్లీష్ మాట్లాడారు. బట్ ఇఫ్ ఈస్ టాకింగ్ టు సమ్మన్ తమిళన్, దిస్ స్పీక్ న్యూ తమిళ్. రియల్లీ ఐ లవ్ యువర్ పీపుల్. ఈ విషయంలో భాషాభిమానం నేర్చుకోవాలంటే రియల్లీ యూ లర్న్ ఫ్రమ్ తమిళియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సాయి గారు, కృపానంద్ గారు ఇక్కడ పిలవడం. అండ్ అగైన్ నేను ఇక్కడ డాక్టర్ మేడం చూడట్లేదు, నేను నిజంగా గద్దర్ గారినే చూస్తున్నాను. ఎందుకంటే అన్న మమ్మల్ని ముఖ్యంగా తెలంగాణలో ఎంత ఇంప్రెస్ చేశాడు, ఎంత ముందుకు తీసుకెళ్ళాడు. నిజంగా ఒక గన్ను పట్టుకున్న సైనికుని కన్నా, ఒక కలం పట్టుకున్న కవి కన్నా గద్దర్ అన్న తెలంగాణకు చేసినంత మేలు ఎవరు చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఈజ్ అమేజింగ్ పర్సనాలిటీ అండ్ రియల్లీ వీఆర్ మిస్సింగ్ గద్దర్ గారు. అండ్ బట్ రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్. మేము చూస్తుంటే ఇంకా నాన్నగారిని చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.